రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. శ్రీ కుర్మతి వెంకటేశ్వర స్వామి తిరునాళ్లలో స్వామివారిని సందర్శించి ఈ ఆసు కవితా చక్రవర్తి గారు కోవెల నుండి మెట్లు దిగి వస్తున్నారు. ఎదురుగా ఆత్మకూరు సంస్థాన ఆస్థాన విద్వాంసులు, అష్టభాషా విధులు, శతగంట రచయితలు అయినటువంటి బుక్కపట్నం శ్రీనివాసాచార్యుల వారు ఎదురుగా వస్తున్నారు. ఈ ఆసుకవి గారు ఆచార్యుల వారిని ఉద్దేశించి శ్రీరంగపురము వేంచేసి చోడును సిరి కావేరి నీటిలో కలిపినారు. రామానుజాశ్రయ రాజంబు నెలకొల్పి కంచిలో పెద్దమ్మ నుంచినారు. కృష్ణరాయల పెద్ద వైష్ణవాగ్రని చేసి ఆనెగొందిని పుటమార్చినారు. ఇంటింటా వైష్ణవమిచ్చి భుజాలు కాల్చి సురపురం భారతి చుట్టినారు. పెద్ద నామాల సాముల పేరు దాల్చి అతిక్రమించిరి గద్వాల ఆత్మకూరు. ఏమి సేయంగా ఉన్నారో ఇంక మీద చిరతరోల్లాస కుర్మతి శ్రీనివాస అంటూ ఓ పద్యం చెప్పారు. శ్రీనివాస ఆచార్యుల వారు ఎంతో రసికులు కావున ఆ పద్యంలోని విషయాల గురించి ఆలోచించి నిజమే మా వారు అట్లే చేశారు కదా అనే వాస్తవాన్ని ఒప్పుకుంటూ మాకే తెలియని ఇంత చరిత్ర జ్ఞానం నీకెలా తెలిసిందయ్యా అని ఎంతో ఆశ్చర్యపడ్డారట. ఈ పద్యంలో గతగోష్ఠి ఎలాగున్నా వర్తమాన పరిస్థితిని గురించి పెద్ద నామాల సాముల పేరు దాల్చి ఆక్రమించిరి గద్వాల ఆత్మకూరు. ఏమ ఏమి సేయంగా ఉన్నారో ఇంక మీద అనడానికి మాత్రం అది కూడా బుక్కపట్నం శ్రీనివాసాచార్యుల వంటి మహాకవులను ఉద్దేశించి అనటానికి ఎంతైనా సాహసం కావాలి. ఆ సాహసవంతులైన ఆసుకవి గారే శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు. శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు కర్నూలు మండలంలోని ఎర్రగొండపాలెం గ్రామంలో శ్రీమతి సుబ్బమ్మ, శ్రీ శివరామ దీక్షితులు దంపతులకు 1891 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీని జన్మించారు. శివరామ దీక్షితుల గారు ఋషితుల్యుడు, నిరతాన్న దాత, నిత్యాగ్నిహోత్రుడు అని పేరు సంపాదించిన మహోదయుడు. శాస్త్రి గారు వారి 11వ ఏట ఉపనయనం అయిన తర్వాత తన తండ్రి గారి వద్దనే స్మార్త భాగంలో షోడశ కర్మలను, యజుర్వేదంలో సంహిత అరుణ పంచకము, ఉపనిషత్ పంచకాలని నేర్చుకున్నారు. తర్వాత రాళ్లబండి నరసింహశాస్త్రుల వద్ద సంహితలో కొంత భాగం చదువుకున్నారు. బ్రహ్మశ్రీ మేడవరం సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద కావ్యపాఠం ఆరంభించారు. నాటకాలంకార సాహిత్య గ్రంథాలు మారెడ్డివారిపల్లె బ్రహ్మశ్రీ భారతుల నరసింహశాస్త్రి గారి వద్ద పూర్తి చేశారు. కొంతకాలం మార్కాపురంలో ఆంధ్ర పండితునిగా పనిచేశారు. తర్వాత వీరు తన సహజ ప్రతిభతో 22వ ఏటనే గద్వాల సంస్థానంలో పీఠాన్ని సంపాదించారు. అప్పట్లో సీతారామ భూపాలుడు గద్వాల సంస్థాన ప్రభువు. చాలా కాలం వీరి ఆస్థాన పండితుడిగా ఉన్నారు. గద్వాల సంస్థానము వీరరాఘవ కవి ప్రతిభ సువర్ణమునకు నెగసోపలమైనది. అక్కడ విద్వత్ పరీక్షకు వచ్చిన విషమ సమస్యలను పూరణం చేయడంలో వీరరాఘవ కవి నైపుణ్యము ఎంతో శ్లాఘనీయమైనదిగా చెప్పుకుంటారు. శాస్త్రి గారు వ్రాసిన వ్యాసాలు త్రిలింగ, దివ్యవాణి, కల్పవల్లి, గోల్కొండ పత్రిక మొదలైన ఎన్నో పత్రికల్లో ప్రచురించబడ్డాయి. శాస్త్రి గారు మొదటిసారి 1913లో తన విద్యాగురువు రాళ్లబండి నృసింహశాస్త్రి గారి అధ్యక్షతన ఎర్రగొండపాలెంలో అష్టావధానం నిర్వహించారు. తర్వాత 1938 వరకు 25 సంవత్సరాల కాలంలో సుమారు 200 పైగా అవధానాలు చేశారు. ఈయన నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గుంటూరు, బళ్ళారి, చిత్తూరు జిల్లాల్లోనూ, తెలంగాణ జిల్లాల్లోనూ, మైసూర్ రాష్ట్రంలోనూ అష్టావధానాలు, శతావధానాలు ప్రదర్శించారు. ఈయన ఘంటా శతకము అనే అవధానాన్ని, అంటే ఒక గంటలో ఒక శతకాన్ని ఆసువుగా చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించి మంచి పేరు సంపాదించుకున్నారు. అహోబల మహత్యము, త్రిపురాంతక స్థల మహత్యము, మార్కండేయ చరిత్ర, రామభూపతి శతకము, దీనకల్పద్రుమ శతకము, విశ్వేశ్వర శతకము, ఆర్య విద్యా ప్రబోధిని, ముకుందమాల, సత్యవరలక్ష్మి ధ్రువ చరిత్ర మొదలైన వీరి రచనలన్నీ ముద్రితమయ్యాయి. ఇంకా చెన్నకేశవ శతకము, సోమేశ్వర శతకము, సాంబలక్షణ, మెదక్ సంస్థానాధీశుల చరిత్ర, సీతారామ కల్పద్రుమ శతకము, కుమార సుబ్రహ్మణ్య చరిత్ర, హైమతీ పరిణయము, భూగంగాస్తుతి, మార్కండేయ నాటకము, సీతారామ కళ్యాణము, సీతారామ కల్పద్రుమ శతకము, వెంకటేశ్వర శతకము, కుమార సుబ్రహ్మణ్య చరిత్ర, హరివంశము, ఐరావత వ్రతకథ మొదలైన ఎన్నో రచనలు అముద్రితాలుగానే ఉండిపోయాయి.
వారు ఒక మిత్రునికి రాసిన కొన్ని పద్యాల్లో ఈ విషయం మనకు అవగతం అవుతుంది. మసిపాత కన్నను శశిదప్పి ముద్రణ కుద్రేక ముడిగిన ఒక్క కొన్ని జీర్ణ పత్రములలో జీర్ణించి క్రిములుచే దుస్తంబులైన పొత్తములు కొన్ని పత్రికాంగనలలో ప్రచురణకని ఏగి చెరిసగ మౌచు నిలిచినవి కొన్ని అంటూ బాధపడుతూ ఆఖర్న ఇట్టి కృతికన్యల ధన్యతకి ఏమి మార్గమో అంటూ ముగించడంలో ఎంతో విషాదం గోచరిస్తుంది మనకి. కావ్యతీర్థ శ్రీ మద్దుపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీరరాఘవ శాస్త్రి గారిలోని జీవితంలోని చమత్కారమైనటువంటి పద్యాలను సందర్భాలతో సహా అన్నిటినీ ఏర్చి కూర్చి చమత్కార కవిత్వం పేరుతో చక్కని పుస్తకం తీసుకువచ్చారు. ఇది తెలుగువారు అందరం చదవలసిన పుస్తకం. ఆసు కవితా చక్రవర్తి బహుగ్రంథకర్త శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు 1945 సంవత్సరం మార్చి 5వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారి స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.